హే హలో నమస్తే, నేను మీ సురేష్ బాబీస్ టెక్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు మినీ 2 హార్డ్ క్రాష్ రిపేర్ని చూపించబోతున్నాను. సో నా దగ్గరికి అయితే కస్టమర్ తీసుకొచ్చేసారు ఒక మినీ 2ని క్రాష్ అయిందని చెప్పేసి. సో క్రాష్ అయిన తర్వాత మోటార్ పైన మ్యాగ్నెట్ అలాంగ్ విత్ ద ప్రొపెలర్స్ ఊడిపోయిందని చెప్పేసి నా దగ్గర తీసుకొచ్చారు. సో ఇదొక్కటే ఇష్యూ కాదు, కిందనే బాడీ డ్యామేజ్ కూడా ఉంది. సో బాడీ డ్యామేజ్, గింబల్ అయితే రబ్బర్స్ ఊడిపోయాయి. సో ఓపెన్ చేస్తేనే కానీ ఈ డ్రోన్ సిచ్యువేషన్ ఏంటి అనేది మనకి తెలియదు. సో ఆలస్యం చేయకుండా రిపేర్ వీడియో చూసేద్దాం రండి. సో ఈ రిపేర్ వీడియో అయితే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించబోతున్నాను. ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు లేదంటే క్లోజ్ చేసినప్పుడు డ్రోన్ చాలా లెంతీ వీడియో అయిపోతుంది. సో ఈ పార్ట్స్ అన్ని డిస్మాంటిల్ చేసేది సో చాలా వీడియోస్లో నేను పెట్టున్నాను. అండ్ ఇదైతే మీకు టాప్ కవర్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో గింబల్కి డ్యామేజ్ జరిగింది, గింబల్ విరిగిపోయింది అండ్ బాడీ కూడా విరిగిపోయింది, మీరు వీడియోలో చూడొచ్చు. సో ఇదైతే పెద్ద డ్యామేజ్ జరిగినట్టు అనమాట. ఈ డ్రోన్కి ఫ్లక్స్ కేబుల్ కూడా కట్ అయిపోయింది. సో 3-in-1 ఫ్లక్స్ కేబుల్ ఉంటుంది. సో గింబల్కి, జీపీఎస్ మాడ్యూల్కి, మదర్ బోర్డ్కి కనెక్ట్ అవుతుంది. సో ఆ ఫ్లక్స్ కేబుల్ కూడా విరిగిపోయింది అండ్ బాటంలో కూడా చాలా గట్టిగా దెబ్బ తగిలింది అనమాట. దానివల్ల మదర్ బోర్డ్ కొంచెం బెండ్ అయినట్టు కనిపిస్తుంది నాకు. సో వీడియోలో మీరు చూస్తున్నట్టయితే సో ఇదైతే కస్టమర్కి నేను ఫొటోస్ పంపిస్తున్నాను అండ్ ఆయనకి ప్రైస్ ఎస్టిమేట్ కూడా చెప్పాను అనమాట. సో ఆయనకి నచ్చితే చేయించుకుంటారు, బట్ ఇది కొంచెం కాస్ట్లీయెస్ట్ ప్రాసెసే. సో మదర్ బోర్డ్ ఓపెన్ చేసి చూద్దాం అసలు డ్యామేజ్ ఏ రేంజ్లో జరిగింది అనేది. సో ఈ ట్రేస్ అయితే బెండ్ అయిపోయినాయి నాకు, అంటే తెలుస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ ట్రే లోపల బెండ్ అయిపోయి ఉంది. సో అది సెట్ చేయాలి, బట్ నాకైతే మదర్ బోర్డ్ బెండ్ కూడా అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది ఒకసారి ఈ ట్రేస్ని నేను అలైన్ చేసిన తర్వాత, వీడియో చూస్తున్నారు కదా మీరు, బెండ్ ఉంది మదర్ బోర్డ్. సో ఈ మదర్ బోర్డ్ బెండ్ ఉండడం వల్ల నాకు తెలిసి ఇదైతే సరిగ్గా ఫంక్షన్ అవ్వదు. సో ఆన్ చేసిన తర్వాత కూడా సమస్యలు వస్తాయన్నమాట. సో బెటర్ ఈ డ్రోన్ని రిపేర్ చేయకుండా వదిలేయడమే బెస్ట్ చాయిస్ కస్టమర్కి. సో రిపేర్ అయితే చాలా ట్రై చేసాం కానీ బట్ మదర్ బోర్డ్ కూడా బెండ్ అయిపోవడం వల్ల సో డ్రోన్ అయితే రిపేర్ చేయలేకపోతున్నాం. సో గింబల్ ఇష్యూ ఉంది, గింబల్ కూడా డ్యామేజ్ అయిపోయింది. సో చూడొచ్చు, గింబల్, మదర్ బోర్డ్ రిపేర్ చేయడానికి ట్రై చేసిన సో డ్రోన్ అయితే పవర్ ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మదర్ బోర్డ్ అయితే షార్ట్ అయిపోయింది, గింబల్ డ్యామేజ్ అండ్ మోటార్ ఒకటి పోయింది. సో ఇవన్నీ చేయించుకోవాలంటే కస్టమర్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. సో ప్రైజింగ్ కూడా ఎక్కువైపోతుంది. సో దాని బదులు ఆయన ఒక బడ్జెట్లో ఉన్న సెకండ్ హ్యాండ్ డ్రోన్కి కానీ లేదా న్యూ డ్రోన్కి కానీ వెళ్ళిపోవడం బెస్ట్. మీకు ఎవరికైనా డ్రోన్ రిపేర్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి అండ్ మరిన్ని డ్రోన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను మీ సురేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.